హలో అండి. ఈరోజు నేను పావు బజ్జీ రెసిపీ చూపిస్తున్నానండి. పావు బజ్జీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. బయట వెళ్ళి తింటూ ఉంటారు. అలా బయట వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. ముందుగా పొటాటోస్‌ని, స్వీట్ కార్న్‌ని ఈ విధంగా కుక్కర్‌లో వేసుకొని ఉడికించుకోవాలి. నేను బఠానీ వేసుకునే ప్లేస్‌లో స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. మీ దగ్గర బఠానీ ఉంటే బఠానీ వేసుకోండి. నేను స్వీట్ కార్న్‌తో చేసుకుంటున్నాను ఈ పావు బజ్జీ కర్రీ. ఇవి 2 కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక క్యాప్సికమ్‌ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 2 టమాటాలను కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్‌లో బాగా వేయించుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్‌ని వేసేసి ఇవి 2 బాగా ఈ విధంగా మగ్గిపోవాలి. చూడండి మెత్తగా అయిపోవాలి. ఈ విధంగా మెత్తగా అయిపోయాక ఇప్పుడు మనం పొటాటో, స్వీట్ కార్న్ ఉడికిపోయింది కదా! పొటాటోస్‌ని తీసేసి తోలు తీసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్వీట్ కార్న్‌ని తీసేసి ఈ కర్రీలో వేసుకోవాలి. స్వీట్ కార్న్‌ని కూడా ఆయిల్‌లో బాగా వేయించుకోవాలి. వీటినన్నిటిని స్మాషర్‌తో బాగా స్మాష్ చేస్తూ మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయిపోవాలి ఈ పావు బజ్జీలోకి కర్రీ. ఇలా స్మాషర్‌తో మెత్తగా అవ్వకపోతే ఒక్కసారి వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక్క చుట్టు అలా తిప్పి వదిలేయండి. కొంచెం మెత్తగా అయిపోతాయి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాక ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పొటాటోస్‌ని తోలు తీసి నేను మెత్తగా చేత్తో స్మాష్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ పొటాటోస్‌ని కూడా ఈ కర్రీలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం, నేను హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నా. ఈ కారంలో కూడా కర్రీలో బాగా కలిసే విధంగా కలుపుకొని దీన్ని ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. ఈ కర్రీని మొత్తం ఒక ప్లేట్లో పక్కకు తీసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్రను యాడ్ చేసి ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ని కూడా ఆయిల్‌లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2, 3 పచ్చిమిర్చిలను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ కొంచెం ఈ విధంగా వేగిపోయాక ఇందులో మన టేస్ట్‌కి తగినట్టు సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. నేను 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నా. ఇందులో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఆయిల్‌లో బాగా వేగిపోయాక మనం ఇందాక కర్రీలో కొంచెం కారం వేసుకున్నాం కదా! ఇందులో కూడా ఇంకో హాఫ్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని కారం కూడా బాగా కలిసిపోయాక ఇందులో మనం ఇందాక పక్కకు పెట్టుకున్న ఆలు కర్రీ ఉంది కదా! అది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్, ఆలు కర్రీ మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఇందులో పావు బజ్జీ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకోండి. లేదు అంటే మన ఇంట్లో ఉన్న ధనియాల పొడి, గరం మసాలా పొడిలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ అదే వస్తుందండి. మన ఇంట్లో ఉన్న మసాలాలతో చేసుకోవచ్చు. ఒక్కసారి అలా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఒక్కసారిగా యాడ్ చేసుకోవద్దు. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇంకాస్త వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఏదైనా కర్రీ మెత్తగా కాకపోతే మళ్ళీ ఒక్కసారి స్మాషర్ తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోండి. ఈ పావులోకి కర్రీ అనేది మెత్తగా ఉండాలి. ఈ విధంగా ఒక్కసారి స్మాష్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఏదైనా కర్రీ మిగిలిపోయి ఉంటే ఈ విధంగా చేసుకొని ఇంకాస్త వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీ రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పావులని
కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక పెనం తీసుకొని బటర్ వేసుకొని కొంచెం కారం, చిటికెడు సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఈ విధంగా పెనం మొత్తం స్ప్రెడ్ చేసి పావులని నేను చాకుతోని సగానికి ఈ విధంగా కట్ చేశాను. సగానికి కట్ చేసి ఈ పావులని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా అన్ని పావు బ్రెడ్లని కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. అంతే అండి, పావు రెడీ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఆనియన్తో లెమన్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన పావు బజ్జీ రెడీ అయిపోయింది.